గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. మిస్టర్ మాయావి నిష్క్రమణ, అంతర్జాతీయ క్రికెట్కు అశ్విని గుడ్ బై. ప్రతి భారత కెప్టెన్ భరోసా అతడు, ప్రతి భారత అభిమాని నమ్మకం అతడు. బ్యాటర్లను ఇట్టే చదివేస్తాడు, తికమక పెట్టేస్తాడు. ఫజిల్ బౌలింగ్తో క్రీజులో బ్యాటర్ను డ్యాన్స్ చేయిస్తాడు. భారత పర్యటనకు వస్తున్నారంటే ఏ బ్యాటర్కైనా మిగతా బౌలర్లంతా ఒకటైతే అతడిని ఎదుర్కోవడం మరొక ఎత్తు. బరిలోకి దిగాక గింగిరాలు తిరిగే అతడి బంతులకు బోల్తా కొట్టక తప్పదు. ఎక్కడ వేస్తాడో తెలియదు, ఎలా తిప్పుతాడో తెలియదు. ఎంతటి మేటి బ్యాటర్ అయినా దొరికిపోవాల్సిందే. క్యారమ్ బాల్, ఆర్మ్ బాల్, ఆఫ్ స్పిన్, ఇలా ఆ మాంత్రికుడి అమ్ముల పొదిలో అస్త్రాలు ఎన్నో. మిస్టర్ క్లీన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించిన వేళ బ్యాటర్లు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ భారత క్రికెట్కు మాత్రం పెద్ద వెలితే. ఓ సువర్ణ అధ్యాయానికి తెరదించుతూ, ఓ ఉజ్వల కెరీర్కు ముగింపు పలుకుతూ దాదాపు దశాబ్దంన్నర పాటు భారత క్రికెట్కు సేవలందించిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం ఆటకు గుడ్ బై చెప్పేశారు. చేజారుతుందనుకున్న మ్యాచ్ను డ్రా చేసుకోగలిగామని అంతా సంతోషపడుతుంటే అశ్విని బాంబు లాంటి వార్తను పేల్చాడు. అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే రిటైర్ అవుతున్నట్లు ఆస్ట్రేలియాతో 3వ టెస్టు అనంతరం అతడు ప్రకటించారు. అడిలైడ్లో జరిగిన 2వ టెస్టు అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్. విదేశాల్లో ఆడుతున్నప్పుడు తనకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, స్వదేశంలో దాదాపు ఏడాది వరకు ఎలాంటి సిరీస్లు లేకపోవడం అశ్విని నిర్ణయానికి ప్రధాన కారణాలు కావచ్చు. అధికారికంగా వన్డేలు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ఆ ఫార్మాట్లలో అతడి కెరీర్ చాలా కాలం కిందే ముగిసింది. బౌలర్ రవిచంద్రన్ విధంగా ఆట నుంచి పూర్తిగా విరమించుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. ఈ విధంగా రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించారు ఆయన. 106 టెస్టుల్లో అశ్విని పడగొట్టిన వికెట్లు ఇవి. అత్యధిక వికెట్లు సాధించిన భారత్ బౌలర్ల జాబితాలో కుంబ్లే 619. తర్వాత అతడు 2వ స్థానంలో ఉన్నాడు. అశ్విని 37 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. అతడు 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు చేజిక్కించుకున్నాడు. విధంగా వికెట్లు 537 ఆల్అవుట్ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 3503 అశ్విని టెస్టు పరుగులివి. ఎన్నో సందర్భాల్లో బ్యాట్తోనూ ఉపయోగపడ్డ అతడు 6 శతకాలు కూడా సాధించాడు. అశ్విని 11 సార్లు టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్నాడు. ఈ అవార్డును అత్యధిక సార్లు గెలిచిన ఆటగాడిగా అతడు మురళీధరన్ సరసన ఉన్నాడు. విధంగా మంచి ప్లేయర్ రిటైర్ అవుతున్నట్టుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ విధంగా వార్త చూడవచ్చు మనం. ఈ విధంగా భారత క్రికెట్కు, అంతర్జాతీయ క్రికెట్కు అశ్విని గుడ్ బై చెప్పినట్టుగా చూసుకోవచ్చు. భూ పరిపాలనలో నవశకం. ధరణి స్థానంలో భూభారతి. సమస్యలకు పరిష్కారాలను చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు. ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ. న్యాయపరమైన అంశాల కోసం ల్యాండ్ ట్రైబ్యునల్లు. వివాదాలపై పేదలకు ఉచిత న్యాయ సలహాలు. ఆబాది, గ్రామకంఠం ప్రాంతంలోని నివాస స్థలాలకు సంపూర్ణ హక్కులు. 2014 జూన్ 2కు ముందు సాదా బైనామా కొనుగోళ్ల క్రమబద్ధీకరణ. 19 సెక్షన్లతో శాసనసభలో నూతన 6/2024 బిల్లు. తెలంగాణ భూ పరిపాలన నూతన మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులు, భూ యాజమానుల హక్కుల రక్షణ, భద్రతతో పాటు పలు రకాల సహాయ సహకారాలు అందించేలా ప్రభుత్వం భూభారతి బిల్లును రూపొందించింది. ప్రతి గుంట భూమికి చట్టబద్ధమైన హక్కు కల్పిస్తూనే ఆ హక్కుల పరిరక్షణ బాధ్యతలను కూడా ఈ చట్టం పర్యవేక్షించేలా విధానాలను ఇందులో పొందుపరిచారు. రైతులకు ఏదన్నా భూ సమస్య ఎదురైతే పైసా ఖర్చు లేకుండా ఉచిత సలహాలు పొందేందుకు వీలు కల్పించారు. భూ వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా జిల్లా స్థాయిలోనే 2 అప్పీళ్ల వ్యవస్థలు ఉంటాయి. ధరణి స్థానంలో 19 సెక్షన్లతో తెలంగాణ భూభారతి 6/2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రవేశపెట్టారు. విధంగా ధరణితో భూములు కొల్లగట్టారు. విధంగా ధరణి స్థానంలో భూమాత పేరుతోటి ఈ విధంగా కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చినట్టు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఇది అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ధరణి భూమాత పేరుతో ROR చట్టం భూముల సమస్యలను, ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకునే విధంగా ఎలాంటి లోపాలు లేకుండా దీన్ని తీసుకొచ్చుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ధరణి ప్లేస్లో భూమాత విధంగా పలు మార్పులు చేసినట్టుగా కూడా ఈ విధంగా భూ సమస్యలు వస్తే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల ఆఫీసర్
లోనే ఇక్కడ సమస్యలు పరిష్కరించుకునే విధంగా తీసుకొచ్చిరంట. ఇక్కడ భూభారతి అనే కొత్త 6 చట్టం. రైతులకు ఏదైనా భూ సమస్య ఎదురైతే పైసా ఖర్చు లేకుండా ఉచిత సలహాలు పొందేందుకు వీలు కల్పించారు. భూ వివాదాలకు కోర్టుల చుట్టూ తిరగకుండా జిల్లా స్థాయిలోనే 2 అప్పీళ్ల వ్యవస్థలు ఉంటాయి. ధరణి స్థానంలో 19 సెక్షన్లతో తెలంగాణ భూభారతి 6/2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రవేశపెట్టారు. విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టుగా చూసుకోవచ్చు. ఎలాంటి సమస్యలున్నా జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకునే విధంగా కోర్టు వరకు వెళ్లకుండా ఈ విధంగా తీర్చిదిద్దినం అన్నట్టుగా చెప్పుకొస్తారు ప్రభుత్వం. భూముల సమాచారం దాచలేరిక ఎవరివైనా ఎక్కడి నుంచైనా వివరాలు చూసేలా ఏర్పాట్లు 11వ కాలంలోతో పహాని. విధంగా భూముల వివరాలు ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంది. 11వ కాలంలోతో పహాని కూడా తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ధరణితో భూములు కొల్లగొట్టారు, వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ధరణీభూతం వెనక 2 వ్యక్తులు వారికి అనుకూలంగా చట్టం తయారు చేసుకున్నారు. మా నేత అన్నట్లే దానిని బంగాళాఖాతంలో కలిపాం. భూభారతి అద్భుత చట్టం అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి. ధరణి పోర్టల్లో ఎవరి భూముల్ని వారు చూసుకునే పరిస్థితి ఉండేది కాదు. కొల్లగొట్టిన భూముల వివరాల్ని సీక్రెట్ లాకర్లో పొందుపరిచారు. 2014కి ముందు రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిలో అన్యాక్రాంతమైన వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. ఇందిరమ్మ రాజ్యంలో మాట తప్పం మడమ తిప్పం. ఈ విధంగా భూ సమస్యలు వాళ్ళ ధరణి అనేది వాళ్ళ గత ప్రభుత్వంలో ఉన్న 2 కోసమే తయారు చేసుకొచ్చారు. వాళ్ళు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారు అన్నట్టుగా వారికి అనుకూలంగా చట్టం తయారు చేసుకున్నారు. మా నేత అన్నట్లే దానిని బంగాళాఖాతంలో కలిపాము అన్నట్టుగా ఈ విధంగా ధరణిని తీసేసి ఆ ప్లేస్లో భూమాత పేరుతో కొత్త 6వ చట్టం తీసుకొచ్చినాం అన్నట్టుగా భూ సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా భూ వివరాలన్నీ తెలుసుకునే విధంగా సులభంగా భూ వివరాలు తెలుసుకునే విధంగా అందరికీ అందుబాటులో విధంగా తీసుకొచ్చినాం అన్నట్టుగా భూమాత పేరుతో 6వ చట్టం తీసుకొచ్చినాం అన్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేస్తారు. ప్రధాని అదాని కలిసి దేశం పరువును తాకట్టు పెట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వివేక్ రాజ్ ఠాకూర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దీపాదాస్ మున్షి, షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ తదితరులు. జేపీసీ కోసం అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్. అరెస్టుల భయంతో బారాసా లొంగిపోయింది సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ చెలో రాజ్భవన్ను అడ్డుకున్న పోలీసులు. ఉద్రిక్తత. రోడ్డుపై బైఠాయించిన రేవంత్, బట్టి. ప్రధాని నరేంద్ర మోడీ, గౌతమ్ అదాని కలిసి మన దేశ పరువును ప్రపంచ దేశాలకు తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. అరెస్టుల భయంతో వాటి నుంచి తప్పించుకోవడానికే బారాసా భాజపాకు లొంగిపోయిందని ఆరోపించారు. మీరు ప్రధాని అదాని వైపా ప్రజల వైపా చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ కోసం అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్ చేపడతామని హెచ్చరించారు. విధంగా రాజ్భవన్ ముందు రోడ్డుపై బైఠాయించిన సీఎం రేవంత్, అదేవిధంగా ఇక్కడ బట్టి విక్రమార్క ఇక్కడ రాజ్భవన్ ముందు ఈ విధంగా నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. కేంద్ర మంత్రులకు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ విధంగా నరేంద్ర మోడీ అదానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఈ విధంగా కేసులు అరెస్టులతోటి భయపెట్టిస్తున్నారు నాయకులను అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా వాళ్లకు ప్రధాని అదాని కలిసి దేశం పరువు తాకట్టు పెట్టారన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు రాజ్భవన్ ముందు చెలో రాజ్భవన్ అడ్డుకున్న పోలీసులు విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేసినట్టుగా చెలో రాష్ట్రపతి భవన్ జేపీసీ కోసం అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్ ఈ విధంగా జమిలీ బిల్లుకు వ్యతిరేకంగా వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రంలో జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ, లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగిలకు చోటు. కాంగ్రెస్ తరపున ప్రియాంక, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియ. జమిలీ ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 21 మంది లోక్సభ, 19 మంది రాజ్యసభ సభ్యులకు అవకాశం కల్పించినట్లు లోక్సభ సచివాలయం బుధవారం రాత్రి వెల్లడించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల చివరి వారంలో తొలి రోజున నివేదికను సభ ముందుంచాలని గడువు విధించారు. కమిటీలో భాజపా నుంచి 10 మంది, ఎన్డీఏ పార్టీల నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, ఎస్పీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. కమిటీలో ఏపీకి చెందిన సీఎం రమేష్, భాజపా అనకాపల్లి వల్లభనేని బాలశౌరి, జనసేన మచిలీపట్నం జీఎం హరీష్ బాలయోగి, తెలుగుదేశం పార్టీ అమలాపురంలకు స్థానం కల్పించారు.
ఈ విధంగా బీజేపీ కేంద్ర మంత్రి వర్గంలో ఈ విధంగా జమిలీ బిల్లును పాస్ చేయడానికి దాని గురించి చర్చించడానికి జేపీసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో 31 మంది ఎంపీలతోటి ఇక్కడ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా వీళ్ళ ఆధ్వర్యంలో జమిలీ గురించి చర్చించి దాన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా మరొకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఈ విధంగా జమిలీ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా 31 మందితోటి జేపీసీ కమిటీని ఏర్పాటు చేసి అందులో వివరాలని వివిధంగా ఇంకా ఏం పొందుపరచాలి, ఎలాంటి వివరాలు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలన్నట్టుగా దాని గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ కమిటీలో మాటల మంటలు, అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం, క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్, సభలోనూ బయట తీవ్ర నిరసనలు, షా రాజీనామా చేయాలి కాంగ్రెస్, బాబాసాహెబ్ను గౌరవిస్తుంది మేమే ప్రధాని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేశారంటున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపై ఆయన క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు గలమెత్తడంతో పార్లమెంటు ఉభయ సభలు బుధవారం దద్దరిల్లాయి. సభలోనే కాకుండా బయట ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుందని, తామే ఆయనను సంపూర్ణంగా గౌరవిస్తున్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని అమిత్ షా వివరణ ఇచ్చారు. పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు ఏ దేవుడిని స్మరించుకున్న 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి లభించేదని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే తమకు అంబేద్కరే దేవుడని ఆ పార్టీ స్పష్టం చేస్తూ అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేసీ వేణుగోపాల్, ప్రియాంక, రాహుల్ ఖర్గే, టిఆర్ బాలు తదితరులు. ఈ విధంగా అంబేద్కర్ను ఉద్దేశించి మాట్లాడినందుకు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఈ విధంగా అమిత్ షా పదే పదే అంబేద్కర్ పేరు జపించే బదులు ఈ విధంగా ఏదైనా దేవుడి పేరు తలుచుకున్నా మీకు ఒక జన్మ పుణ్యమని వస్తుంది అన్నట్టుగా ఆయన మాట్లాడడంతో ఈ విధంగా అంబేద్కర్ను అవమానించినట్టుగా మాట్లాడిన అమిత్ షా ఈ విధంగా రాజీనామా చేయాలంటూ ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు నిరసన వ్యక్తం చేసినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్రపతి పార్లమెంట్ ఆవరణలో ఈ విధంగా ఇక్కడ అంబేద్కరే మా దేవుడు అన్నట్టుగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు. పార్లమెంటు బయట ఆవరణలో కూడా ఈ విధంగా అంబేద్కర్ ఫోటోలతోటి అమిత్ షాకి వ్యతిరేకంగా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా చూడవచ్చు. వాస్తవాల వక్రీకరణ, అమిత్ షా అంబేద్కర్పై తన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గతంలోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిందని తెలిపారు. తన వ్యాఖ్యలపై కలకలం రేగిన నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వక్రీకరణను ఖండిస్తున్న, రాజ్యాంగాన్ని కాపాడడానికి ఎన్డీఏ నేతలు కృషి చేస్తున్నారనే అక్కసుతో ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది. కాంగ్రెసే అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి, మా పార్టీ ఎన్నడూ అంబేద్కర్ను అవమానించలేదని స్పష్టం చేశారు. విధంగా వాస్తవాల వక్రీకరణ అమిత్ షా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాపై అనవసరంగా ఇట్లా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ విధంగా నేను రాజ్యాంగాన్ని ఎప్పుడు కూడా కించపరచలేదు, ఈ విధంగా రాజ్యాంగాన్ని గౌరవించి విధంగా పనులు చేస్తున్నాం అన్నట్టుగా ఈ విధంగా అంబేద్కర్ని ఎప్పుడు కూడా మేము అవమానించలేదు, అంబేద్కర్ను గౌరవంతో మేము పనిచేసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనవసరపు వాదనలు చేస్తున్నారు మా పైన అన్నట్టుగా ఈ విధంగా అమిత్ షా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా స్పీడ్ బోటు ఢీకొని మునిగిపోయిన ఫెర్రీ, ముంబై తీరంలో ఘోర ప్రమాదం, ఫెర్రీని ఢీకొట్టిన నౌకాదళ స్పీడ్ బోటు, 3 సిబ్బంది సహా 13 మంది మృతి, 99 మందిని రక్షించిన సహాయక సిబ్బంది. ముంబై తీరంలో ఘోర ప్రమాదం, ఇక్కడ ఫెర్రీని ఢీకొట్టిన నౌకాదళ స్పీడ్ బోటు, 3 సిబ్బంది సహా 13 మంది మృతి, 99 మందిని రక్షించిన సహాయక సిబ్బంది. ఈ విధంగా స్పీడ్ బోట్ ఢీకొని మునిగిపోయిన ఫెర్రీ, ఈ విధంగా నౌక మునిగిపోయినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా దాంట్లో 13 మంది మరణించారు, ఇంకా 99 మందిని రక్షించిన సహాయక సిబ్బంది. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఆటో నడుపుతూ శాసనసభకు వస్తున్న కేటీఆర్, అందులో షంబీపూర్ రాజు, మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, విజయుడు. ఈ విధంగా ఇక్కడ బస్సులు ఫ్రీ ఉచిత ప్రయాణం పెట్టడంతో మహిళలతో ఆటోలకు గిరాకీ తగ్గిన కారణంగా ఈ విధంగా ఆటోల సమస్యలను పరిష్కరించాలంటూ ఆయన ఆటో నడుపుతూ వస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం అందులో ఎమ్మెల్యేలతో సహా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఫార్ములా ఈ కార్ రేస్పై సభలో చర్చిద్దాం, ఇందులో అవినీతి జరగలేదు, కక్ష సాధింపులకు రేస్ను బలి చేస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ.
ఫార్ములా ఈ కార్ రేస్పై సభలో చర్చిద్దామని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇందులో అవినీతి జరగలేదు, కక్ష సాధింపులకు రేస్ను బలి చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సభలో చర్చిద్దాంకే కావాలంటే అవసరం ఉంటే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఇందులో A1 నిందితుడిగా ఉన్న సందర్భంగా ఈ విధంగా భావిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ ఈ విధంగా తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సీఎం ధర్నా విడ్డూరం, కేసీఆర్ రేవంత్ రెడ్డి బొమ్మ బరుసు లాంటి వారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకతను, అన్ని రకాల వైఫల్యాలతో 12 నెలల్లోనే ముఖ్యమంత్రి కూడగట్టుకున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి కేంద్రంపై ప్రధానిపై విమర్శలు చేస్తూ ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ నుంచి 100 కోట్ల విరాళం తీసుకున్న రేవంత్ రెడ్డికి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు. ఏడాది కాలంగా తెలంగాణలో సరైన పాలన లేదు. భారసాయంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో ముందడుగు పడటం లేదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్ల కేసుల్లో సమగ్ర దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి విధంగా సీఎం ధర్నా విడ్డూరం, కేసీఆర్ రేవంత్ రెడ్డి బొమ్మ బొరుసు లాంటి వారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఈ విధంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. ఆయన నిరసన ధర్నా విడ్డూరంగా ఉంది. ఈ విధంగా కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన ఆరోపణలను పక్కన పెట్టి, తప్పులను పక్కన పెట్టి ఈ విధంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా కాళేశ్వరం యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నించకుండా వాళ్ళని విచారించకుండా ఈ విధంగా అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా 12 సంవత్సరాల్లో రావాల్సిన చెడ్డ పేరును ఇక్కడ 12 నెలల్లోనే తెచ్చుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్నట్టుగా, ప్రజల నుంచి వ్యతిరేకత ఆ విధంగా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అనవసరంగా వాళ్ళు విమర్శిస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ధర్నాకు ఉద్దేశించి ఈ విధంగా బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. పరిశోధకులకు కరదీపిక, అరసం జాతీయ అధ్యక్షుడికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పెనుగొండ లక్ష్మీనారాయణను వరించిన అవార్డు. పరిశోధకులకు కరదీపిక, అరసం జాతీయ అధ్యక్షుడికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పెనుగొండ లక్ష్మీనారాయణను వరించిన అవార్డు. విధంగా పెనుగొండ లక్ష్మీనారాయణను వరించిన అవార్డు, విధంగా పరిశోధకులకు కరదీపిక అని చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.